కొట్టక ముందు బాగా ఉండే అంత రెక్కల పురుగు ఫీల్డ్ మీద రెక్కల పురుగు ఉండే తెగులు బాగా ఉండే పంటకు తెగులు పొడి తెగులు బాగా ఉండే రెక్కల పురుగు ఉండే దోమ ఉండే. నా పేరు రేగుల శ్రీనివాస్, మాది విలేజ్ వచ్చేసి శివపల్లి, మండల్ ఎల్గేడు, డిస్టిక్ పెద్దపల్లి. నేను 6 ఎకరాల భూమి వ్యవసాయం చేసుకుంటున్నాను. అయితే నా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏమైంది అంటే విపరీతమైన పొడ తెగులు ఉండే, దాంతోపాటుగా రెక్కల పురుగు మొయ్యి పురుగు ఉండే, ప్లస్ దాంతో ఏంటంటే ఒక దుబ్బుకు వచ్చేసి 4 నుంచి 5 సుడిదొమ్మలు కనబడుతుండే. నేను పొలానికి స్ప్రే చేద్దామని శ్రీరామపేట దగ్గరికి వెళ్ళినాను. వెళ్ళి ఇట్లా ఉన్నది ఇది పరిస్థితి అని చెప్పిన. అతను చెప్తే అతను నాకు ఇంపేల్ ప్లస్ క్యూరియాలు ఇంకొకటి ఏంటంటే యక్ష అని ఈ 3 కాంబినేషన్లో కొట్టమని ఇచ్చినారు. 3 మందులు ఇచ్చారు. ఈ ఇంపేల్ దేని పనిచేసింది అన్న? ఈ ఇంపేల్ అనేది రెక్కల పురుగు మొయ్యి పురుగు చాలా బాగా పనిచేసింది. అప్పుడు బాగా ఫీల్డింగ్ రెక్కల పురుగు కనబడుతుండే, రెక్కల పురుగు బాగా కనబడే. చేసిన తర్వాత అసలు బాగా పనిచేసింది. ఒక్క రెక్కల పురుగు కూడా కనవలే, మొయ్యి పురుగు మొత్తం కూలిపోయింది. కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? 10 days అవుతుంది. 10 days అవుతుంది. 5 రోజులు అవుతుంది. 10 days అవుతుంది. ఇంకోటి క్యూరియల్ ఇచ్చినారు. క్యూరియల్ ఇచ్చిండు. క్యూరియల్ దేనికి ఇచ్చిండు? క్యూరియల్ అన్ని తెగులు కనిచ్చారు. పండగ తెగులు పాంపొడి తెగులు బాగా ఉండేవి, బాగుండే రెడ్ గా ఉండే. ఇప్పుడు అంతా గ్రీనిష్ వచ్చింది. మీరు చూసుకోవచ్చు, ఫీల్డ్ చూసుకుంటే పోయిందా? పండగ కూడా పోయిందా? పండగ పోయింది. 10 days చూపియండి ఒకసారి క్లియర్. అయ్యో చాలా బాగుంది. పండగ పోయింది, మంచిగా నీట్గా ఉన్నది. ఇవన్నీ చూసుకోవాలి, దుబ్బలు కూడా మంచిగా నీట్గా ఉంది. ఓకే, కొసలు కూడా ఎరుపు అనేది పోయింది, పోయింది, బాగుంది, చాలా గ్రీనిష్ వచ్చింది. ఓకే, ఇప్పుడు దోమ అన్నారుగా, మరి దోమకి ఏం స్ప్రే చేశారండి? యక్ష ఇచ్చినారు. 4 నుంచి 5 ఒక దుబ్బుకి వచ్చేసి సుడిదోమ అవి కనబడినాయి. కనబడితే ఇది ఈ రెండింటితో ఇది ఒకటి 3 కలిపి స్ప్రే అని చెప్తే ఈ 3 స్ప్రే చేసినాక వెంటనే తెల్లారి మొత్తం రెక్కల పురుగు ప్లస్ దోమ అనేది మొత్తం కూలిపోయింది పూర్తిగా. అంటే 1 day లోపేనా? కొట్టినాక తెల్లారి స్ప్రే చేసిన 1 day లోపు మొత్తం కూలిపోయింది. అన్ని రెక్కల పురుగు, మొయ్యి పురుగు, దోమ. చూపిస్తారా మొదల దోమ ఎట్లా ఉందా? దోమనే చూడండి, మీరు చూసుకోవచ్చు మీరు, నీట్ గా ఉంది. ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. కొట్టినప్పుడు కొట్టక ముందు ఎట్లా ఉండే? కొట్టక ముందు బాగా ఉండే అంత రెక్కల పురుగు ఫీల్డ్ మీద రెక్కల పురుగు ఉండే, తెగులు బాగా ఉండే, పంటకు తెగులు పొడి తెగులు బాగా ఉండే, రెక్కల పురుగు ఉండే, దోమ ఉండే. 3 కాంబినేషన్ లో కొట్టిన తర్వాత చాలా బాగా వచ్చింది. ఫీల్డ్ కొట్టేసి 10 రోజులు అవుతుంది నేను కొట్టి స్ప్రే చేసి. బాగుంది, రైతులు మంచిగా వాడుకోవచ్చు. ఇది ఏ రకమా? ఇది సన్నపు రకమా? సన్నపు రకాలు దోమ అనేది ఎక్కువ వస్తుంది. దోమ అనేది తెగుళ్ళు అనేది ఈ సీజన్ లో ఎక్కువ వస్తున్నాయి. ఈ 3 కాంబినేషన్ లో కొడితే సెట్ అయిపోయిందా పూర్తిగా? ఆ కాంబినేషన్స్ వచ్చేసి ఒకటి యక్ష దోమకి, ఓకే, ఇంకోటి క్యూరియల్ అనేది తెగులు, అన్ని తెగులు, ఓకే, ఇంకోటి ఇంపేల్ అనేది రెక్కల పురుగు, మొయ్యి పురుగు. చాలా బాగా పనిచేసినాయి. ఈ 3 పూర్తిగా సమస్య అనేది మొత్తం పూర్తిగా ఏం లేకుండా అయిపోయింది. ఓకే, బాగా పనిచేసినాయి.